హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెజ్జీ వంటలు. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మల్టీపర్పస్ చట్నీ అండి. మల్టీపర్పస్ అని ఎందుకన్నానంటే ఇది ఇడ్లీ, దోశ, చపాతీ, రైస్ దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో చూసేద్దాం. ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అది హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ప్యాన్ మొత్తం అయ్యేలాగా ఒకసారి స్ప్రెడ్ చేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక 2 పచ్చిమిర్చి తరుగు, ఒక 2 రెబ్బల చింతపండు వేసుకొని పచ్చిమిర్చి పచ్చి వాసన పోయేలాగా వేపుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి కాస్త వేగాక ఒక ఆనియన్ తరుగు కూడా వేసుకోవాలండి. ఆనియన్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఈ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేలోగా మన ప్రీవియస్ వీడియోస్ అని ఓపెన్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఆనియన్ బ్రౌన్ కలర్ రాగానే మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి 2 ముల్లంగి తరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ముల్లంగి కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. అది కూడా కాస్త పచ్చి వాసన పోయాక కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి పొడి తీసుకున్నానండి. పచ్చి కొబ్బరి అవైలబిలిటీ ఉంటే పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇది ఒకసారి కలుపుకొని మూత వేసి ఒక 2 మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి. మగ్గాక చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మెత్తని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకునే ముందే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవండి. వీడియోలో నేను అది స్కిప్ చేశాను, గమనించండి మీరు. ఇలాగ ఒకసారి తిప్పుకున్న తర్వాత అది కొంచెం మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్ పెట్టండి. చాలా మెత్తగా ఉండాలండి పేస్ట్. అప్పుడే ముల్లంగి వాసన మనకి ఎక్కడా రాదు. పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత బాండ్లీ పెట్టి ఆయిల్ వేసుకొని కొద్దిగా శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి ఇలా తాలింపు పెట్టుకొని ఈ చట్నీలో వేసేయాలండి. అంతే.